హాయ్ అండి, వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 13లో భాగంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 4 ప్యాసేజెస్ అనేది చూద్దాం అనమాట. సో టుడే గ్రాండ్ టెస్ట్ నంబర్ 13. ఓకే, సో గ్రాండ్ టెస్ట్ 13 అనమాట. సో గ్రాండ్ టెస్ట్ 13లో భాగంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మనం 4 ప్యాసేజెస్ అనేది చూడడం అనేది జరుగుతుంది, ప్లస్ అర్థం చేసుకోవడం, ప్లస్ దాని యొక్క కీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో షల్ వి స్టార్ట్. ఓకే 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 ఓకే. Okay, the passage is about an art. Okay, చదువు. Art holds a significant place in human life. Art అంటే కళ. సో మానవ జీవితంలో, హ్యూమన్ లైఫ్లో ఆర్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో మానవ జీవితంలో కళ అనేది ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది అనమాట. ఇట్ నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ పర్సనాలిటీ బట్ ఆల్సో సర్వ్స్ టు ప్రిజర్వ్ ద కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ద సొసైటీ. సో కళ అనేది మన పర్సనాలిటీని ఒకటే ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా సో సొసైటీ యొక్క కల్చర్ని కానీ హెరిటేజ్ని కానీ ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ప్రిజర్వ్ చేస్తుంది, కలెక్ట్ చేస్తుంది. సో త్రూ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ సచ్ as పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్ ఎట్సెట్రా, ఇండివిజువల్ ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్ అండ్ ఎమోషన్స్. సో కళ అనేది చాలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఆ కళలో ఏమొచ్చు, లైక్ పెయింటింగ్ తీసుకోవడం అయినా సరే, మ్యూజిక్ తీసుకోవడం అయినా సరే, డ్యాన్స్ తీసుకోవడం అయినా సరే. సో ఈ మూడిట్లో ఒక్కొక్కరు వాళ్ళ యొక్క థాట్స్ అండ్ ఎమోషన్స్, వాళ్ళ యొక్క థాట్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. వాళ్ళ యొక్క ఆర్ట్స్లో వాళ్ళ యొక్క థాట్స్, వాళ్ళు ఏం అనుకుంటున్నారు అండ్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఏంటి అవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట ప్రపంచానికి. ఓకేనా? సో సపోజ్ ఒక పెయింటింగ్ తీసుకున్నాను అనుకోండి. సో పెయింటింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్ట్. సో పెయింటింగ్ చేసేటప్పుడు చాలా వరకు పెయింటింగ్స్ అనేవి సేల్స్ అవుతాయి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ పెయింటర్స్ అనేది ఉండే వరల్డ్లో ఫేమస్ పెయింటర్స్ కూడా ఉంటారనమాట. సో పెయింట్ చేసేటప్పుడు సో వాళ్ళ యొక్క థాట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఏంటి అవన్నీ ఆలోచించుకొని అప్పుడు దాని మీద పెయింట్ వేస్తారనమాట. పెయింట్ వేసి ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఇప్పుడు సొసైటీలో ఏవైనా మంచిగా జరిగేటప్పుడు, మంచిగా జరిగినప్పుడు సో దాన్ని కూడా ఒక పెయింటింగ్ వేసి చెప్తారు. లైక్ ఈవిల్గా ఏమైనా ఈవిల్ ప్రాక్టీస్ జరిగినప్పుడు సొసైటీలో దాన్ని కూడా పెయింటింగ్ వేసి చెప్తున్నారు అనమాట. సో వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క థాట్స్ ఏంటి అని చెప్పేసి మనకి ఎక్స్ప్రెస్ చేస్తారు ఈ కళ రూపం ద్వారా, కళ ద్వారా. ఓకేనా? So although the purpose of art is not merely to create beauty, it also highlights various aspects of society. సో ఆర్ట్ యొక్క పర్పస్ అనేది ఓన్లీ బ్యూటీలో, అంటే ఓ బాగా గీసాడు రా, బాగా పెయింటింగ్ వేసాడు, బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, బాగా పాడుతున్నాడు అలా కాకుండా సో చాలా వరకు ఏమవుతుందంటే వారి యొక్క హైలైట్స్ అనేవి సొసైటీలోకి ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సొసైటీలో ఇంపాక్ట్ చేస్తుంది. ఆర్ట్ ఎంపవర్స్ అస్ టు థింక్, అండర్స్టాండ్ అండ్ ఫీల్ డీప్లీ. ఈ కళ అనేది మనకి ఎంపవర్ చేస్తుంది, బాగా ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి అండ్ డీప్గా ఫీల్ అవ్వడానికి. ఓకేనా? సో అందరికి అర్థమైంది కదా ప్యాసేజ్. సో ప్యాసేజ్ అనేది ఏంటి, ఆర్ట్. సో మనం ఏ గ్రాండ్ టెస్ట్ చెప్పుకుంటున్నాం అంటే గ్రాండ్ టెస్ట్ నంబర్ 13 చెప్పుకుంటున్నాం. ఓకేనా? సో అందరికి అర్థమైందా? సో క్వశ్చన్కి వెళ్ళిపోదాం అయితే. 61st క్వశ్చన్ చూడండి అమ్మా. ఆర్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్ త్రూ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డాష్. సో ఆర్ట్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తాం కదా వేరియస్ ఫార్మ్స్లో. దేని ద్వారా అంటే దేని రూపంలో మన ఆర్ట్స్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో వారు దేని రూపం ద్వారా ఆర్ట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ థాట్స్ అండ్ ఎమోషన్సా, బి కలర్స్ అండ్ షేప్సా, సి సౌండ్స్ అండ్ వాయిసెసా, డి ఎమోషన్స్ అండ్ మెసేజెసా.
సో ఆర్ట్స్ నేముంచి ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తారు, థాట్స్ అండ్ ఎమోషన్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారా, లేకపోతే వాటి యొక్క కలర్స్ అండ్ షేప్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారా, లేకపోతే వాటి యొక్క సౌండ్స్ అండ్ వాయిసెస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారా, లేకపోతే వాటి యొక్క ఎమోషన్స్ అండ్ మెసేజెస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారా. సో ఏమవుతుంది ఆన్సర్ చెప్పండి 61st క్వశ్చన్కి ఆన్సర్. Yeah, this is the right answer is thoughts and emotion. So art is expressed through the various forms of thoughts and emotions. ఈ thoughts and emotions వల్ల మన ఆర్ట్స్ అనేవి జనరల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో 61st క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఏ థాట్స్ అండ్ ఎమోషన్స్. లెట్స్ గో టు ద 62nd వన్. ద పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ నాట్ మియర్లీ టు క్రియేట్. సో పర్పస్ ఆఫ్ ది ఆర్ట్ యొక్క పర్పస్ ఒక్కటికే, అంటే దానికి పరిమితం కాకుండా, దేనికి పరిమితం కాకుండా, ఏ పీసా, బి బ్యూటీయా, సి పాలిటిక్సా, డి ఐడియాస్నా. సో ద పర్పస్ ఆఫ్ ద ఆర్ట్ ఈజ్ నాట్ మియర్లీ టు క్రియేట్, దేనికి కాకుండా, పరిమితం కాకుండా. సో ఓన్లీ ఫర్ పీసా, ఓన్లీ ఫర్ బ్యూటీయా, ఓన్లీ ఫర్ పాలిటిక్స్, ఓన్లీ ఫర్ ఐడియాస్. వాట్ ఈస్ ద ఆన్సర్ చెప్పండమ్మా 62nd క్వశ్చన్కి. Yeah. So the right answer is the purpose of art is not merely to create, be beauty అన్నమాట. సో బి బ్యూటీ అర్థమైంది అందరికి. సో 62nd క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? బి బ్యూటీ. 63rd చూద్దాం. ఆర్ట్ హైలైట్స్ ద ఆఫ్ ద డాష్ ఆఫ్ సొసైటీ. ఆర్ట్స్ ఏమొంచి సొసైటీ యొక్క దేన్ని హైలైట్ చేస్తుంది, సొసైటీ యొక్క దేన్ని, కళ అనేది సొసైటీ యొక్క దేన్ని హైలైట్ అనేది చేస్తుంది. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ పాజిటివ్ ఆస్పెక్ట్స్ని హైలైట్ చేస్తుందా, బి సోషల్ ఆస్పెక్ట్స్ని హైలైట్ చేస్తుందా, సి కల్చరల్ ఆస్పెక్ట్స్ని హైలైట్ చేస్తుందా, డి వేరియస్ ఆస్పెక్ట్స్ని హైలైట్ అనేది చేస్తుందా. సో సొసైటీలో ఉన్న ఆర్ట్ అనేది ఏ విధంగా హైలైట్ అవుతుంది? పాజిటివ్ ఆస్పెక్ట్సా, సోషల్ ఆస్పెక్ట్సా, కల్చరల్ ఆస్పెక్ట్సా, వేరియస్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్సా. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? యా, వెరీ గుడ్. సో దీనికి ఆన్సర్ ఆల్రెడీ ప్యాసేజ్లో ఉంది. ఇట్ ఈస్ ఆల్సో హైలైట్స్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఓకేనా. సో ద రైట్ ఆన్సర్ ఈస్ డి వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఓకే, 63rd క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? డి వేరియస్ ఆస్పెక్ట్స్ అవుతుంది. ఓకే, let's go to the 64th question. 64th question చూద్దామా. ఆర్ట్ ఎంపవర్స్ us to think, understand and dash. ఆర్ట్ అనేది మనలో దేనికోసం ఎంపవర్ చేస్తుంది? బాగా ఆలోచించడానికి, ఇంకా అర్థం చేసుకోవడానికి, ఇంకా లాస్ట్లో ప్యాస్లో మనం చూసాం కదా, అదేంటి? ఏ థింకా, బి ఆర్టా, సి ఫీలా, డి నాలెడ్జా. ఓకేనా. సో ఆర్ట్ ఎంపవర్స్ us to think, understand and dash. థింక్, ఆర్ట్, ఫీల్, నాలెడ్జ్. ఆన్సర్ ఏంటి చెప్పండి 64th. యా, సో ద రైట్ ఆన్సర్ ఫర్ 64th క్వశ్చన్ ఈజ్ సి ఫీల్ అన్నమాట. ఏంటమ్మా? సి ఫీల్. సో ఆర్ట్ ఎంపవర్స్ us to think, understand and feel. ఓకే, సో 65th క్వశ్చన్ చూద్దాం. ద సినానియం ఆఫ్ ప్రిజర్వ్ ఈజ్. సో ప్రిజర్వ్డ్ అంటే ఏంటి? సో ప్రిజర్వ్కి పర్యాయపదం అంటే ఏంటి, పర్యాయపదం ఏంటి అని చెప్పేసి అడిగారు. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ బ్యూరీ, బి కలెక్ట్, సి డెకరేట్, డి కన్జర్వ్. సో వాట్ ఈస్ ద సినానియం ఆఫ్ ప్రిజర్వ్? ఏ బ్యూరియా, బి కలెక్టా, సి డెకరేటా, డి కన్జర్వా. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? యా, సో ద రైట్ ఆన్సర్ ఫర్ ప్రిజర్వ్ ఈజ్, ప్రిజర్వ్కి సినానియం ఏమవుతుందంటే కన్జర్వ్ అవుతుంది అనమాట. ఏమవుతుంది? కన్జర్వ్ అవుతుంది. ఓకేనా. సో 65th క్వశ్చన్కి ఆన్సర్ డి కన్జర్వ్ అనేది అవుతుంది. ఓకేనా. సో అందరికీ అర్థమైంది కదా, కళ గురించి మనం కొన్ని విషయాలు అనేది తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇదండి గ్రాండ్ టెస్ట్ 13లో భాగంగా ప్యాసేజ్ నెంబర్ 1 అనేది చూడడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ప్యాసేజ్ నెంబర్ 2 కూడా చూసేద్దాం. Passage number 2. Once wait. Okay, passage number 2.
ఓకే, చూడండి ప్యాసేజ్ నెంబర్ 2. హ్యూమన్ రైట్స్, మానవుల హక్కు గురించి ఉంది. హ్యూమన్ రైట్స్ ఆర్ న్యాచురల్ రైట్స్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎంటైల్డ్ టు. సో మానవుల హక్కు అనేది సమాజంలో ప్రతి వాళ్ళకి చెంది ఉండాలన్నమాట. సో ప్రతి మనిషికి ఒక మానవ హక్కు, దాన్ని హ్యూమన్ రైట్స్ అంటారు. ప్రతి మానవుడికి ఒక హక్కు అనేది ఖచ్చితంగా ఉండాలి, దాన్ని మనం హ్యూమన్ రైట్స్ అంటాం. సో దీస్ రైట్స్ ట్రాన్సెండ్స్ రిలీజన్, క్యాస్ట్, జెండర్ ఆర్ నేషనాలిటీ. సో ఈ మానవుల హక్కు అనేది రిలీజన్లో అయినా ఉండొచ్చు, క్యాస్ట్లో అయినా ఉండొచ్చు, జెండర్లో అయినా ఉండొచ్చు, ఇంకా మన యొక్క దేశం నేషనాలిటీలో కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో ద వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ is not only an attack on personal liberty but also a threat to the stability and peace of society. సో మానవుల హక్కు యొక్క వయలేషన్ అనేది, అంటే మానవుల హక్కు అనేది లేకపోతే, మానవుల యొక్క హక్కు అనేది లేకపోతే ఏమవుతుందంటే పర్సనల్గా కాకుండా, అండ్ పర్సనల్గానే కాకుండా, సో పర్సనల్ అలాగే డ్యామేజ్ అవుతుంది, అవి కాకుండా పీస్, సొసైటీ యొక్క పీస్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అంటే సొసైటీలో ఉన్న శాంతిని కూడా డ్యామేజ్ చేస్తుంది ఎప్పుడు వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో మానవుల హక్కు అని లేనప్పుడు, సో ద వయలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్. సో మానవుల హక్కు అనేది లేనప్పుడు, సో ఎవరికైనా సపోజ్ ఒక మనిషి ఉంది, వాడికి హక్కు ఉంది అది చెయ్యాలని చెప్పేసి, సో అది హ్యూమన్ రైట్స్ కింద లెక్క వస్తుంది. అది నువ్వు చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్తే, సో ఎవరికైనా కోపం అనేది వస్తుందన్నమాట. సో ఆ కోపం వచ్చిన తర్వాత ఏమవుతుంది అందరికి తెలుసు. సో దీనివల్ల సొసైటీని కూడా చాలా ముప్పు అనేది తీసుకొస్తుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ లాస్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొటెక్ట్ దీస్ రైట్స్ బట్ ఎన్ఫోర్సింగ్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, సో ఈ హ్యూమన్ రైట్స్ని అంటే మానవుల హక్కుని కాపాడడం కోసం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకేనా. సో బట్ ఎన్ఫోర్సింగ్, బలవంతంగా but enforcing them often faces challenge. It is essential to make individuals aware of their rights and to promote principles of equality in society. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్, ఇది చాలా ముఖ్యమైనది. సో ప్రతి ఒక్కరికి కోసం, ప్రతి ఒక్కరి మంచి హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్, వాళ్ళ యొక్క హక్కు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇలా తెలుసుకున్న తర్వాత సొసైటీలో ఈక్వాలిటీని మనం ప్రమోట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట ప్యాసేజ్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే సొసైటీలో పీస్ అనేది ఉంటుంది. ఓకేనా. సో మానవుల హక్కు కానీ వయలేషన్ జరిగితే, సో మానవుల హక్కు పోతే, వయలేషన్ అంటే ఇచ్చిన హక్కు లేకపోతే ఏమవుతుందంటే సొసైటీలో ఉన్న పీస్ అనేది దానికి ముప్పు, డేంజర్ తీసుకొస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఏమంచి ఈ రైట్స్ గురించి, ఈ మానవుల హక్కుల గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో అందరికి అర్థమైంది కదా ప్యాసేజ్ నెంబర్ 2 దేని గురించి, మానవుల యొక్క హక్కు, హ్యూమన్ రైట్స్ గురించి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. అయితే 66 క్వశ్చన్ చూడండి. హ్యూమన్ రైట్స్ ఆర్ రైట్స్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ డాష్. ఈ హ్యూమన్ రైట్స్ అనేది, ఈ మానవుల హక్కు అనేది దేని నుంచి వస్తుంది? ఏ రిలీజియన్సా, బి ఇండివిజువల్సా, సి నేచరా, డి సొసైటీయా. సో మానవుల హక్కు అనేది దేని కోసం నుండి వస్తుంది? సో ఇక్కడ చూడండి. సో హ్యూమన్ రైట్స్ ఆర్ న్యాచురల్ రైట్స్. సో హ్యూమన్ రైట్స్ అనేది సహజ యొక్క హక్కు, సహజ హక్కు. న్యాచురల్ అంటే సహజ యొక్క హక్కు అనమాట. సో 66th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే సి నేచర్ అవుతుంది, సి నేచర్ అవుతుంది. ఓకేనా. 67th క్వశ్చన్ చూడండి. వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈజ్ అన్ అటాక్ ఆన్. హ్యూమన్ రైట్స్ కానీ పోతే, వయలేషన్ చేస్తే, అవాయిడ్ చేస్తే అప్పుడు దేని మీద అటాక్ అవుతుందని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. అండ్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఏ సొసైటీనా, బి పర్సనల్ లైబిలిటీయా, సి నేషనాలిటీయా, డి జస్టిస్ సిస్టమ్. సో ప్యాసేజ్లో చూసినట్లయితే ఇక్కడ ఉంది చూడండి. ద వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్ ఈస్ నాట్ ఓన్లీ అన్ అటాక్ ఆన్ పర్సనల్ లిబర్టీ. సో ఆన్సర్ ఏమవుతుంది 67th క్వశ్చన్కి? Yeah, so the right answer for 67th question is B, personal liberty అన్నమాట. ఓకేనా. 67th క్వశ్చన్కి ఆన్సర్ పర్సనల్ లిబర్టీ అవుతుంది. నెక్స్ట్ 68th క్వశ్చన్ చూద్దాం.
ఆర్గనైజేషన్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్. సో ఎలాంటి ఆర్గనైజేషన్స్ అనేది హ్యూమన్ రైట్స్ని కాపాడడం కోసం ఎస్టాబ్లిష్ చేశారు అనేది క్వశ్చన్ అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ఎడ్యుకేషనలా, బి కల్చరలా, సి ఇంటర్నేషనలా, డి నేషనలా. సో ఎలాంటి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు మానవుల హక్కుల్ని కాపాడడం కోసం? ఎడ్యుకేషనలా, కల్చరలా, ఇంటర్నేషనలా, నేషనలా? 68th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? యా, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ లాస్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్ టు ప్రొటెక్ట్ దిస్ రైట్స్. ఈ హక్కులకి కాపాడడం కోసం ఎవరిని ఎస్టాబ్లిష్ చేశారు? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, అంటే ఇంటర్నేషనల్ సంస్థని అపాయింట్మెంట్ అదే ఎస్టాబ్లిష్ అనేది చేశారనమాట. ఓకే, ప్రొటెక్ట్ చేయడానికి. సో నెక్స్ట్ 69th క్వశ్చన్ చూడండి అమ్మ. వాట్ ఈస్ ద యాంటోనియం ఆఫ్ ది వర్డ్ వయలేషన్? సో వయలేషన్కి ఆపోజిట్ ఏంటి? వయలేషన్కి ఆపోజిట్ ఏంటి అని అడిగారు. అండ్ ఆప్షన్ చూసుకుంటే ఏ acceptance, బి ప్రొటెక్షన్, సి క్రైమ్, డి disobedience. సో వాట్ ఈస్ ద యాంటోనియం ఆఫ్ ది వర్డ్ వయలేషన్? యాక్సెప్టెన్సా, ప్రొటెక్షనా, క్రైమా, డిస్ఒబీడియన్సా? యా, ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 69th నైస్. రైట్ ఆన్సర్ ఈజ్ వయలేషన్కి ఆపోజిట్ ఏమవుతుందంటే బి ప్రొటెక్షన్ అవుతుంది. ఏమవుతుంది? బి ప్రొటెక్షన్ అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ద సినానియం ఆఫ్ సొసైటీ ఈజ్. సో ఇక్కడ సినానియం అడిగాడు సొసైటీకి. సో సొసైటీకి సినానియం అనేది ఏంటి అవుతుందని చెప్పేసి అడిగాడు. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ కమ్యూనిటీయా, బి ఫ్యామిలీయా, సి గ్రూపా, డి పబ్లికా? సో సొసైటీకి సినానియం ఏమవుతుంది? కమ్యూనిటీ అవుతుందా, ఫ్యామిలీ అవుతుందా, గ్రూప్ అవుతుందా, లేకపోతే పబ్లిక్ అవుతుందా? సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా 70th క్వశ్చన్కి? యా, సో ద రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సొసైటీకి సినానియం అనేది కమ్యూనిటీ అవుతుందన్నమాట. ఏమవుతుంది? కమ్యూనిటీ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇదండి గ్రాండ్ టెస్ట్ 13లో భాగంగా మన ప్యాసేజ్ నెంబర్ 2, ఓకే, ప్యాసేజ్ నెంబర్ 2 కూడా చూడడం అనేది జరిగింది. సో లెట్స్ నెక్స్ట్ గో టు ద థర్డ్ ప్యాసేజ్. సో గ్రాండ్ టెస్ట్ 13లో మనం ఇప్పుడు థర్డ్ ప్యాసేజ్ని కూడా చూస్తాం అన్నమాట. సో ఈ థర్డ్ ప్యాసేజ్ అనేది దేని గురించి ఉందంటే న్యాచురల్ రిసోర్సెస్ గురించి ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ గురించి ఉందన్నమాట. ఓకేనా? చూడండి. సో లెట్స్ గో టు ద passage number 3, natural resources. So natural resources are essential for our life. ఈ natural resources అనేవి మన లైఫ్కి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ వాటర్, ఎయిర్, ఫారెస్ట్ అండ్ మినరల్స్ హెల్ప్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్. సో ఈ రిసోర్సెస్ ఎలాగా వాటర్ని కానీ, ఎయిర్ కానీ, ఫారెస్ట్ కానీ, మినరల్స్ కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే, సో ఈ రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే మన లైఫ్ అనేది, సో మన లైఫ్లో ఉన్న క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ప్యాసేజ్లో చెప్తున్నారనమాట. ఓకేనా? సో హౌవెవర్ టు మ్యాక్సిమైజ్ బెనిఫిట్స్ దీస్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ అవర్ ఎక్స్ప్లాయిటెడ్ లీడింగ్ టు ఎకాలజికల్ ఇంబ్యాలెన్సెస్. సో ఈ బెనిఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ఈ రిసోర్సెస్ని ముంచి ఓవర్గా యూజ్ చేసేస్తున్నారు ఈ రిసోర్సెస్ని. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎకాలజికల్ ఎన్వైరన్మెంట్ అనేది ఇంబ్యాలెన్స్గా ఫామ్ అవుతుంది, బ్యాలెన్స్గా లేదు. ఎందుకంటే అందరికీ రిసోర్సెస్ కావాలి కాబట్టి దాని యొక్క బెనిఫిట్స్ కోసం ఎక్కువ ఆవాదిలో ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అంటే ఎక్కువ యూజ్ అనేది చేసేస్తున్నారు అనమాట. సో బ్యాలెన్స్గా మన న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేయాలి, కానీ ఈ రోజుల్లో మనం దాన్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, సో దీనివల్ల ఎన్వైరన్మెంట్ అనేది ఇంబ్యాలెన్స్గా అవుతుంది. సో చూసుకున్నట్లయితే డిఫారెస్టేషను,
climate change and air pollution are causing threats to our environment. సో ఈ ఎన్వైరన్మెంట్ ఈ పర్యావరణంలో ఏంటి థ్రెడ్స్ మనకి కనబడుతుందంటే డిఫారెస్టేషన్ అంటే ఏంటి, ఎక్కడ పడితే అక్కడ చెట్లని నరికేసి బిల్డింగ్స్లు అపార్ట్మెంట్స్లు లేఅవుట్స్ గట్రా పెడేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, డిఫారెస్టేషన్ ఖచ్చితంగా ఎన్వైరన్మెంట్ అనేది దెబ్బతింటుంది. సో నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ కూడా అవుతుంది అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో దీనివల్ల ఎన్వైరన్మెంట్కి థ్రెట్ అనేది వస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట ప్యాసింగ్లో. సో వీ మస్ట్ యూజ్ దిస్ జుడిషియలీ రిసోర్సెస్ ఎన్వైరన్మెంట్. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మన ఎన్వైరన్మెంట్కి ప్రొటెక్ట్ చేయాలంటే ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మన యూటిలైజ్ అనేది సో ఎంతవరకు అయితే యూటిలైజ్ చేసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. దానికి మించి కానీ యూటిలైజ్ చేస్తే మన పర్యావరణానికి హాని అని వస్తుంది, అంటే హాని అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అన్నమాట. సో హాని కలుగుతుంది మన పర్యావరణానికి. సో న్యాచురల్ రిసోర్సెస్ అనేది మనం ఎంతవరకే తీసుకోవాలి అంతవరకే ఖచ్చితంగా మనం తీసుకోవాలి. సో అర్థమైందా న్యాచురల్ రిసోర్సెస్ కోసం మీకు ప్యాసేజ్? ఓకేనా, క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం అయితే. చూడండి, ప్రాపర్ 71st క్వశ్చన్ చూడమ్మా. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఏది హెల్ప్ అవుతుంది, సో దేని మీద అంటే ఏది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ క్వాలిటీ ఆఫ్ లైఫా, బి క్లైమేట్ చేంజా, సి హెల్తా, డి ఎంప్లాయ్మెంటా. సో న్యాచురల్ రిసోర్సెస్ మంచి ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఏది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. సో 71st క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. యా, సో ద రైట్ ఆన్సర్ ఫర్ 71st క్వశ్చన్ ఈజ్ ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో న్యాచురల్ రిసోర్సెస్ అనేది ప్రాపర్గా మనం యూటిలైజ్ చేస్తే మన లైఫ్లో అనేది ఒక క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన ఎక్కువ సంవత్సరాలు అనేది బతకొచ్చు అనమాట. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ ఉండదు, క్లైమేటిక్ చేంజ్ ఉండదు, సో ఇవన్నీ ఉండదు కాబట్టి ఈ లైఫ్ అనేది ఎక్కువ సంవత్సరాలు బతకొచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ మ్యాక్సిమైజింగ్ బెనిఫిట్స్ అవర్ ఎక్స్ప్లాయిటెడ్ ఈజ్ బింగ్ డాష్. సో బెనిఫిట్స్ ఎక్కువ రావాలి కోసం దేన్ని మనం ఎక్కువగా ఏ న్యాచురల్ రిసోర్స్ని ఎక్కువగా వాడేసుకుంటున్నాం. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ వాటరా, బి మినరల్సా, సి ఎయిరా, డి ఆల్ ఆఫ్ దిస్జా. సో వాటర్ని ఎక్కువ వాడేసుకుంటున్నావా, మినరల్స్ని ఎక్కువ వాడేసుకుంటున్నావా, ఎయిర్ని ఎక్కువ వాడేసుకుంటున్నావా, అన్నిటిని ఎక్కువ వాడేసుకుంటున్నావా. సో 72nd క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. యా, గుడ్. సో 72nd క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే డి ఆల్ ఆఫ్ దిస్ అవుతుంది అనమాట. సో ఈ వాటర్ అన్న, మినరల్స్ అన్న, ఎయిర్ అన్న, సో ఈ మూడు న్యాచురల్ రిసోర్సెస్ని హ్యూమన్స్ అన్న మానవులు ఏమొచ్చి ఎక్కువగా వాడేస్తున్నారు కాబట్టి మనకి క్లైమేటిక్ చేంజెస్ అనేది కనబడుతున్నాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డిఫారెస్టేషన్ ఈజ్ కాజింగ్ డాష్. సో డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏం అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అనేది అడిగారు అనమాట. సో ఏ క్లైమేట్ చేంజా, బి వాటర్ పొల్యూషనా, సి రిసోర్స్ బ్యాలెన్సా, డి సోషల్ ఇంబ్యాలెన్సా. సో డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, సో చెట్లు నాటడం వల్ల అంటే చెట్లు గట్ట నరికడం వల్ల ఏం జరుగుతుంది, క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. సో క్లైమేట్ చేంజ్ అంటే ఎక్కడ చెట్లు ఉండవో అక్కడ వర్షాలు అనేవి పడవు, ఖచ్చితంగా పడవు. ఓకేనా. సో ఎప్పుడు ఆ ప్లేస్ అనేది ఎలా తయారవుతుందంటే కరువుగా తయారవుతుంది అన్నమాట. సో వర్షాలు లేక, నీళ్ళు లేక అలాగా ఎండిపోయి పగిలిపోయి అంటే భూమి అనేది మ్యాక్సిమం పగిలిపోయే స్థితికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది, డిఫారెస్టేషన్ ఈజ్ కాజింగ్ ఏ క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఓకేనా. 73rd క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 74th క్వశ్చన్ చూడండి. ద సినానియం ఆఫ్ జుడిషియస్ ఈజ్. జుడిషియస్ యొక్క సినానియమ్స్ ఏంటి? ఏ థాట్ఫుల్లా, బి కేర్లెస్సా, సి ఇండిఫరెంటా, డి ట్రూత్లెస్సా. సో వాట్ ఈస్ ద synonym of judicious? A thoughtful, B careless, C indifferent, D ruthless.
సో ఏమవుతుంది ఆన్సర్ చెప్పండి జుడిషియస్కి? యా. సో ద రైట్ ఆన్సర్ ఫర్ 74th క్వశ్చన్ ఈస్ థాట్ఫుల్. సో ఆలోచించే విధంగా, అంటే లాస్ట్ ఇచ్చాడు అనమాట. సో ఆలోచించే విధంగా మన రిసోర్సెస్ని యూజ్ చేయాలి అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్ 75th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద యాంటోనియం ఆఫ్ రిసోర్స్? సో రిసోర్స్కి ఆపోజిట్ ఏంటి? రిసోర్స్కి ఆపోజిట్ అనేది ఏంటి? ఏ ట్రెజరా, బి ప్రాపర్టీయా, సి డిస్ట్రక్షనా, డి పొల్యూషనా? సో వాట్ ఈస్ ద రిసోర్స్కి ఆపోజిట్ ఏంటి? ట్రెజరా, ప్రాపర్టీయా, డిస్ట్రక్షనా, పొల్యూషనా? సో 75th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. యా. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సి డిస్ట్రక్షన్ అన్నమాట, నాశనం. సో రిసోర్స్కి ఆపోజిట్ ఏమవుతుంది? డిస్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో 75th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? సి డిస్ట్రక్షన్. ఓకే. సో ఇదండి గ్రాండెస్ట్ 13లో భాగంగా థర్డ్ ప్యాసేజ్ కూడా మనం చూడడం అనేది జరిగింది. అలాగే లాస్ట్ ప్యాసేజ్ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకే. సో అందరికి అర్థమవుతుంది కదా ప్యాసేజ్ అనేది ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి. సో ఎగ్జామ్లో కూడా అదే విధంగా మీరు సాల్వ్ అనేది చేసుకోండి. ఓకే. సారీ. సో లాస్ట్ ప్యాసేజ్ అనేది హెల్త్ గురించి ఉందమ్మా. లాస్ట్ ప్యాసేజ్ అనేది హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి ఉంది. ఓకే. చూడండి. హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. సో మనిషి బతకాలంటే ఖచ్చితంగా సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి. సో ఎంత బాగా ఆరోగ్యంగా ఉంటే మనిషిని మంచి అంత ఎక్కువ బతుకుతారు అని చెప్పేసి చెప్తారనమాట పెద్దవాళ్ళు. సో హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనేది లైఫ్లో ప్లే చేస్తుంది. ఓకే. ఇఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ గుడ్, the chances of living other aspects of life well increases. ఒకవేళ మీకు శారీరక కానీ మానసిక ఆరోగ్యం కానీ బాగుంటే, ఫిజికల్ ఇంకా మెంటల్ హెల్త్ అనేది బాగుంటే ఏమవుతుందంటే సో ఎక్కువ కాలం బతకచ్చు, ఎక్కువ లైఫ్లో ఎక్కువ కాలం బతకచ్చు అని చెప్పేసి మనకి ప్యాసేజ్లో చెప్తున్నారనమాట. ఓకే. టు స్టే హెల్దీ, ప్రాపర్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ సఫిషియంట్ స్లీప్ ఆర్ ఎసెన్షియల్. సో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని చెప్తున్నారు ఇక్కడ? ప్రాపర్ డైట్ అంటే బ్యాలెన్సింగ్ ఉన్న డైట్, అంటే బ్యాలెన్స్ డైట్తో సంబంధించిన భోజనం అనేది తీసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఇంకా సఫిషియంట్ స్లీప్ అంటే పడుకోవడం. సఫిషియంట్ స్లీప్ అంటే ఏంటి? సో వేరంగా పడుకోవడం అనమాట. సో 8 అవర్స్ పర్ డే, డేకి 8 అంటే ఒక డేకి మనం 8 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలి. కానీ ఈ రోజుల్లో మనం అవి చేస్తున్నామా? లేదు. ఏం చేస్తున్నాం? ఇన్స్టాగ్రామ్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫోన్లో అటాచ్ అయిపోయి అడిక్ట్ అయిపోయి ఇన్స్టాగ్రామ్స్ కానీ, యూట్యూబ్స్ కానీ, షార్ట్స్ కానీ, రీల్స్ కానీ అలా చేస్తూనే ఉంటారనమాట. ఓకేనా? సో ఆ విధంగా వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ వాళ్ళేమోంచి స్లీప్ టైమర్ మోడ్ కూడా పెట్టారనమాట. సో అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది, స్లీప్ టైమర్ గో టు బెడ్ ఏదోలాగా. ఓకేనా? సో ఈ విధంగా సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు అలా చూడడం వల్ల ఐస్ అనేది ఎఫెక్ట్ అనేది అవుతుంది, అండ్ దీనివల్ల హెల్త్ కూడా పాడవుతుంది. సో ఎంత వేరంగా మంచిది. మ్యాక్సిమం 11 లోపు, అంటే 10 లోపు పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో 8 o'clock కూడా పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఓకేనా? సో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాపర్ డైట్ ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఇంకా మంచి నిద్ర, సఫిషియెంట్ స్లీప్ కూడా ఉండాలి. సో అడిషనలీ రెడ్యూసింగ్ స్ట్రెస్ అండ్ అడాప్టింగ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ ఆర్ క్రూసిఫల్ ఫర్ మెయింటైనింగ్ మెంటల్ హెల్త్. సో మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా దీనికి తోడుగా ఏమి ఉండాలంటే రెడ్యూసింగ్ స్ట్రెస్, ఏ టెన్షన్స్ కానీ ఏ స్ట్రెస్ కానీ ఉండకూడదు. సో ఆ వర్క్ ప్రెజర్ అయినా సరే, హోమ్ ప్రెజర్ అయినా సరే, ఆ స్ట్రెస్ గట్ట అవన్నీ ఉండకూడదు. సో మైండ్ అనేది ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంచుకోవాలన్నమాట. సో మైండ్ అనేది ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంచుకోవాలి, అప్పుడే హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా?
it can be said that mental and physical health are interconnected and their balance is the key to a healthy life. ఇది చెప్పారనమాట. ఏం చెప్పారు? సో మానసిక ఆరోగ్యం ఇంకా శారీరక ఆరోగ్యం అనేది ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళ యొక్క బ్యాలెన్స్ అవి కానీ బ్యాలెన్స్గా ఉంటే అదే మంచి ఆరోగ్యానికి ఒక కీ లాంటిది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా? సో అర్థమైంది కదా అందరికీ ఆరోగ్యం ఎంత మంచిది అని చెప్పేసి, అంటే ఆరోగ్యం ఎంత గొప్పది అని చెప్పేసి. ఓకే, సో మీరు కూడా ఈ విధంగా ఫాలో అవ్వాలి. సో మంచి ఆరోగ్యంగా ఉండాలంటే. ఓకే, సో బ్యాచ్ అందరికి అర్థమైంది కదా. క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం అయితే. చూడండి 76th క్వశ్చన్కి. ఫర్ ఏ హెల్తీ లైఫ్ ఈజ్ ఎసెన్షియల్. సో ఆరోగ్యంగా ఉండాలంటే, లైఫ్ అనేది ఆరోగ్యంగా ఉండాలంటే దీంట్లో కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ప్రాపర్ డయటా, బి సఫిషియంట్ వెల్త్, సి గుడ్ సోషల్ లైఫ్, డి మ్యూజిక్. సో హెల్తీగా ఉండాలంటే ఏది ఇంపార్టెంట్? ఓకేనా? సో 76th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. Yeah, so the right answer is proper diet. So balanced diet అంటే బ్యాలెన్స్ డైట్ అంటే న్యూట్రియంట్స్ అన్ని కలిసి ఉన్న డైట్స్ కానీ మీరు తీసుకున్నట్లయితే అప్పుడు మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. టు మెయింటైన్ మెంటల్ హెల్త్ రెడ్యూస్ షుడ్ బి డాష్ రెడ్యూస్ షుడ్ బి. సో మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి ఏది ఉండాలి, ఏది రెడ్యూస్ చేయాలి, ఏది తీసేయాలి? సో ఏ డైట్, భోజనాన్ని తీసేయాలా, లేకపోతే స్ట్రెస్ని తీసేయాలా, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీని తీసేయాలి, లేకపోతే వర్క్ ప్రెజర్ని తీసేయాలి? ఓకే, సో మెంటల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఏది రెడ్యూస్ చేయాలి, ఏది తీసేయాలి? ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 77th క్వశ్చన్కి. యా, సో ద రైట్ ఆన్సర్ ఫర్ 77th క్వశ్చన్ ఈజ్ బి స్ట్రెస్ అనమాట. సో మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే, మైండ్ ఫ్రీగా ఉండాలంటే ఎటువంటి స్ట్రెస్ కానీ టెన్షన్స్ కానీ వరీస్ కానీ ఉండకూడదు. అప్పుడే మన హెల్త్, మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది. ఓకే, 78th క్వశ్చన్ చూడండి. ద బ్యాలెన్స్ ఆఫ్ ది మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇస్ ద కీ టు. సో ఈ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ యొక్క బ్యాలెన్స్ అనేది దేనికి కీ అనేది ఇస్తుంది ఆరోగ్యానికి? హెల్దీ లైఫ్కా, హెల్దీ ఎయిర్కా, మెంటల్ హెల్త్కా, ఫిజికల్ హెల్త్కా? ఓకేనా? సో క్వశ్చన్ అందరికి అర్థమైంది కదా. సో ద బ్యాలెన్స్ ఆఫ్ ది మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇస్ ద కీ టు హెల్దీ లైఫ్, హెల్దీ ఎయిర్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. సో 78th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. యా, ప్యాసేజ్లోనే ఉంది చూడండి. ఓకే, గుడ్. సో 78th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ హెల్దీ లైఫ్ అవుతుందన్నమాట. సో మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బ్యాలెన్స్గా ఉంచుకుంటే, ఒక్కలు ఆ రెండు కానీ బ్యాలెన్స్గా ఉంచుకుంటే లైఫ్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 79th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి 79th క్వశ్చన్. వాట్ ఈస్ ద యాంటోనియం ఆఫ్ బ్యాలెన్స్? సో బ్యాలెన్స్ యొక్క యాంటోనియం ఏంటి, బ్యాలెన్స్ యొక్క ఆపోజిట్ ఏంటి అని అడిగాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ డిస్పారిటీసా, ప్యారిటీసా, బి ఈక్వాలిటీయా, సి సోషబిలిటీయా, డి ఆర్గనైజేషనా? సో బ్యాలెన్స్ యొక్క యాంటోనియం ఏంటి? డిస్పారిటీస్, బి ఈక్వాలిటీ, సి సోషబిలిటీ, డి ఆర్గనైజేషన్స్. సో ఏమవుతుంది? ఆన్సర్ చేయండి అమ్మా, ఆన్సర్ చెప్పండి. యా, ఓకే. సో బ్యాలెన్స్ యొక్క ఆపోజిట్ ఏమవుతుందంటే డిస్పారిటీస్ అవుతుందన్నమాట. సో డిస్పారిటీస్. సో 79th క్వశ్చన్కి ఆన్సర్ ఏ డిస్పారిటీస్, ఏ డిస్పారిటీస్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. ద సినానియం ఆఫ్ హెల్త్ ఇస్. సో హెల్త్కి సినానియం ఏంటి, హెల్త్కి సినానియం ఏంటి, హెల్త్కి పర్యాపదం ఏంటి అని చెప్పేసి ఇచ్చాడు. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ లైఫ్, బి వెల్బీయింగ్, సి సెక్యూరిటీ, డి స్ట్రెంగ్త్. సో ఏ లైఫా, బి వెల్బీయింగా, సి సెక్యూరిటీయా, డి స్ట్రెంగ్త్. సో హెల్త్కి సినానియం అనేది ఏమవుతుంది? దీనికి ఆన్సర్ చేయండి అమ్మా.
Okay, good. So the right answer for this question is B, well-being అవుతుందన్నమాట. So the synonym of health is B, well-being. Okay. చూడండి గ్రాండెస్ట్ 13లో ఈ ఫోర్త్ ప్యాసేజ్ కూడా మనం చూడడం అనేది జరిగింది. సో ఇది మొత్తం 4 ప్యాసేజ్ అనేది మనం ఈ గ్రాండెస్ట్ సంబంధించి 4 ప్యాసేజ్ యొక్క కీ అనేది చూడడం అనేది జరిగింది. సో నెక్స్ట్ గ్రాండెస్ట్ కీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.